అద్దురా నాయనా అని చెప్పి నెత్తినోరు కొట్టుకొని చెప్తే కూడా మా వోళ్ళు ఇంటలేరు. మా అల్లుళ్ళు ఊరు నుంచి మా ఇంటికొచ్చిళ్ళు. సమ్మర్ హాలిడేస్‌కని చెప్పేసి మా ఇంటికొస్తే స్విమ్మింగ్ పోదాం, పోదాం మా స్విమ్మింగ్ పూల్‌కి పోదాం నేనెప్పుడు పోలేదంటే, "అరె! అలా ఏముండదురా బయ్ మన ఊర్లో ఈత కొట్టినట్టేరా చెరువులల్లా, బావిలల్లా ఈత కొట్టుడు ఇంకా నయంరా. స్విమ్మింగ్ పూల్‌లల్లా ఏముండదురా, లోతుండదురా, ఏముండదురా, మజా ఉండదురా" అంటే కూడా ఇనకుండా "పోదాం పామా" అంటే, సరే అని చెప్పి మా దగ్గరలో ఉన్న స్విమ్మింగ్ పూల్‌కయితే తీసుకొచ్చిన. తీసుకొస్తే చూడండి అది ఎట్లా ఉందో మీకు చూపిస్తా. ఎంత ఖర్చు పెడతాం బాగా కాస్ట్‌లీ అనిపించింది నిజంగా. 1 అవర్‌కి పెద్దలకైనా, చిన్నలకైనా మొత్తానికి ఎవరికైనా రూ. 150 తీసుకున్నారు. చార్జ్ చేసిళ్ళు. సో, చూస్తున్నారు కదా! అక్కడ రేట్స్ అయితే ఉన్నాయి. చూద్దాం ఇప్పుడు పూల్ ఎలా ఉన్నదో. చూడండి పూలయితే ఎవరు లేరు. లెస్ క్రౌడే ఉన్నది. ఎందుకంటే ఇది ఈరోజు వర్కింగ్ డే కాబట్టి అంత క్రౌడ్ అయితే ఎవరు లేరు. సో, పూలయితే బానే అనిపించింది. కానీ లోతైతే ఏం లేదు. సో, చూద్దాం. మనం ఇప్పుడే పైసలు కట్టిన. పైసలు కట్టిన తర్వాత ఇగ మా అల్లులను దునుకులురా అని చెప్పిన. ఇగ వాళ్ళు దూకుతున్నారు. ఒక్కొక్కరుగా దునికి వాళ్ళైతే ఎంజాయ్ చేస్తారని చెప్పేసి వాళ్ళకు స్విమ్మింగ్ పూల్ అయితే తీసుకొచ్చిన. సో, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నా నేను. ఆ తర్వాత "నువ్వు గూడా దూకు మామ" అంటే నేను గూడా అటు సైడ్ నుంచి దునుకుతా. ఈడ చిన్నగున్నది దెబ్బ తాకుతదని చెప్పేసి నేను అటు సైడ్ నుంచి దునుకుతా అని చెప్పిన. సో, చూడండి కప్పల్లాగా దూకినా నేను. నాకు డైవింగ్ అంతగా రాదు. కానీ ఈత మాత్రం వస్తాయి నాకు స్విమ్మింగ్ పూల్‌లో. చిన్నప్పుడు మాకు అదే పని. సమ్మర్ హాలిడేస్ వచ్చిందంటే చాలు ఈత నేర్చుకోవడము. మేము కురువ మేము దూకని బావి లేదు. మేము వెతకని కుంటలు లేవు. ఎలా పడితే అలా దూకుడు, ఈత కొట్టుడు మాకు అదే పని ఊర్లలో. సో, ఊర్లలో ఉన్న వాళ్ళందరికీ స్విమ్మింగ్ అనేది ఖచ్చితంగా వస్తది. వచ్చే ఉంటది ఖచ్చితంగా. సో, చూడండి మా పిల్లలకేమో ఒకనికి వస్తది. ఇంకొకనికి రాదు. సో, ఈ చిన్న పిల్లాయన ఇగో చూడు దరికుంటుండు చూసిల్లా పట్టుకొని. సో, అతనికి నీళ్ళంటే భయము. ఇంకా ఆ భయాన్ని పోగొట్టాలని చెప్పే పైనుంచి దూకమని చెప్తున్నా. సో, నేనైతే కొద్దిసేపు ఆ పిల్లలతో టైమ్ స్పెండ్ చేసిన. ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారు స్విమ్మింగ్ పూలు. అందుకని చెప్పేసి నేను కూడా వాళ్ళ దగ్గరనే ఉన్నా. నేను వేరే దూరంగా పోకుండా. సో, నేను కూడా ఎంజాయ్ చేసిన. చానా రోజుల తర్వాత స్విమ్మింగ్ పూల్‌కి పోయిన నేను. సో, మళ్ళీ నా స్విమ్మింగ్ స్కిల్స్ అయితే నేను చెక్ చేసుకున్నా. సో, మళ్ళీ నాకు స్విమ్మింగ్ ఇంకా గుర్తున్నదని చెప్పేసి అనిపిచ్చింది. సో, నేనైతే వాళ్ళతోటి మంచిగా ఎంజాయ్ చేసినాను. చాలా టైమ్ పాస్ అయింది నాకు. సో, ఇగ వాళ్ళకు ఈత నేర్పుదామని చెప్పేసి నేను పైకెక్కి కూర్చున్నా. అలాగా వీడియో తీయమని చెప్పేసి మా పిల్లలకైతే చెప్పేసిన. వాళ్ళు వీడియో తీస్తున్నారు కాసేపు. ఇక లెస్ క్రౌడ్ ఉన్నది అసలు. ఇలా ఎండ కొడుతున్నది. అయినా కూడా చాలామంది రాలేదు. చాలా వరకు లెస్ క్రౌడే ఉన్నది. సో, మెయింటెనెన్స్ అయితే బానే ఉంది. అక్కడ లైఫ్ గార్డ్స్ కూడా చాలా మంచిగా రెస్పాన్స్ అవుతున్నారు. ఎవరైనా చిన్న పిల్లలు అటు ఇటు పోతున్నా, లోతు సైడ్ పోతున్నా గూడా చాలామంది మంచిగా అటు పోకు అని జెప్పేసి వార్నింగ్ ఇస్తున్నారు, హెచ్చరిస్తున్నారు. చాలామంది అలర్ట్‌గా ఉన్నారు అక్కడ లైఫ్ గార్డ్స్ కూడా. సో, మంచిగానే ఉంది ట్రీట్మెంటు. కాకపోతే కాస్టే కొంచెం హెవీగా ఉంది. 1 అవర్‌కి 150 కాకుండా 100 జేసినా చాలా బెటర్‌గా ఉంటుండే. కాకపోతే 150 అని జెప్తున్నారు. సో, మా పిల్లలైతే ఇంకా బయటికెళ్దాం దా టైం అయిపోతుందన్నా గూడా బయటికి రావట్లేదు. ఇంకోసేపు ఉందాం అని జెప్పి అలాగే ఈత కొడుతూనే ఉన్నారు. కానీ వాళ్ళు ఒప్పుకోరు గదా! వాళ్ళు 1 అవర్ అయిపోయిందంటే ఖతం వాళ్ళు బెల్ కొడుతున్నారు. వెళ్ళిపోండి అని జెప్పేసి వాళ్ళంటున్నారు. ఇగ వాళ్ళతోటి తిట్టిపిచ్చుకోవద్దురా నాయనా రాలిరా బయటికి అంటే గూడా ఇనట్లేదు. లేదు ఇంకోసేపు ఉంటాం అని జెప్పేసి అలానే టైమ్ పాస్ జేస్తున్నారు. సరే అని జెప్పేసి నేను గూడా ఒక డైవ్ కొట్టేసిన లాస్ట్ సారి అని జెప్పేసి. డైవ్ కొట్టి ఇటు నుంచి అటు స్విమ్మింగ్ పూల్‌కైతే స్విమ్మింగ్ చేసుకుంటూ అయితే ఎళ్ళిపోయినా. సో, చూడండి పూల్‌లో ఎంతమంది లేరు పూల్‌లో. చాలా తక్కువ క్రౌడ్ ఉన్నది. సో, చాలా తక్కువ క్రౌడ్ ఉంటే కొంచెం నీట్‌గా ఉంటాయి ఎప్పుడైనా గానీ. జనాలు ఎక్కువైతేనే ఏదైనా గానీ నాశనం అయితది. కానీ జనాలు తక్కువున్న ప్లేస్‌కి పోతే చాలా నీట్‌గా అనిపిస్తది. ఎందుకంటే జనం ఎక్కువవుతున్న కొద్దీ పొల్యూషను అది ఇది అని మొత్తం చెత్త చెదారం అంతా జమ అయితది. సో, అందుకే లెస్ క్రౌడ్ ఉన్న కాడికి పోతే ఓన్లీ ఈ స్విమ్మింగ్ పూల్ ఏదైనా నేచర్ విషయంలో మాత్రమే ఇలా లెస్ క్రౌడ్ ఉన్న ప్లేసెస్‌కెళ్తే చాలా బాగుంటది. ఇగ మీరు లెస్ క్రౌడ్ ఉంటే వేరే టిఫిన్ సెంటర్‌ల కాడికో, లేకపోతే బిర్యానీ సెంటర్ కాడికి లెస్ క్రౌడ్ ఉంటాయి గాని పోతే అక్కడ అది మంచిగుంటది. ఎందుకంటే లెస్ క్రౌడ్ ఉన్న దగ్గర వాళ్ళు ఫ్రెష్‌గా ఎప్పటికప్పుడు మొత్తానికైతే స్విమ్మింగ్ అయితే అయిపోయింది. మొత్తానికైతే మేము బయటకొచ్చేసినాము. మా వాళ్ళు హ్యాపీగా అయిపోయిళ్ళు. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నా. సో, చానా రోజుల తర్వాత స్విమ్మింగ్ చేసేసరికి కొంచెం అలసటగా అనిపిస్తుంది. ఇంటికెళ్ళి మళ్ళీ ఇంకోసారి షవర్ చేసుకోవాలి. అందరికి బాయ్ చెప్పండి.